రాహువు, కేతువు వీటికి వాస్తుపరంగా మనకి వాస్తుశాస్త్రంలో ఇచ్చినటువంటి స్థానాలు ఏమిటి? రాహుకేతువుల యొక్క ప్రభావం మనకి ఏ రకంగా ఉంటే ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి? మరి మీరు చేసే వ్యాపారాలను బట్టి మీ ఇంట్లో ఉండేటువంటి ఏ దిశలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రాహువు దేనికి అధిపతి, కేతువు దేనికి అధిపతి? రాహు నైరుతికి అధిపతి వాస్తులో, కేతు ఈశాన్యానికి కారకుడు. ఈశాన్యానికి 2 గ్రహాలను ఇవ్వడం జరిగింది మనకు వాస్తులో, గురువు, కేతువు. అందుకే ఈశాన్య దేవతా గృహం అని అక్కడ మనం వాస్తుపరంగా ఫోటో పెట్టుకోవడం. చాలామంది తెలియకమో ఈశాన్యంలో బరువు అండి అంటారు. పూజ గదిని బరువు కింద మీరు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక ఈ వాస్తుపరంగా నైరుతి కనుక పాడైతే రాహు సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క వ్యాపారాలు ఇబ్బందికరంగా అవుతూ ఉంటాయి. అంటే ఏమిటి రాహు సంబంధించిన వ్యాపారాలు అంటే ఏమిటి అంటే, కెమికల్స్ రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్, ఆన్లైన్లో చేసేటువంటి ఏవైతే వ్యాపారాలు సర్వీసెస్ ఇచ్చేవనుకోండి, లేకపోతే ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పడం అనుకోండి, ట్రైనింగ్స్ అనుకోండి, లేకపోతే ఆన్లైన్లో మీరు చేసేటువంటి ఎనీథింగ్ వస్తువులు అమ్మడం అనుకోండి, ఏదైనా ఆన్లైన్ రిలేటెడ్ అంతా కూడా రాహుకేతులు. అందులో రాహు ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తాడు. డయాగ్నోటిక్ సెంటర్స్, ఎందుకంటే మీరు గమనించండి, ఎవరి జన్మజాత చక్రంలో అయినా రాహు సంబంధంగా వచ్చింది. ఆ రాహు వృశ్చికంలోనో మన కుంభరాశిలోనో ఉంటూ రోగభావం అక్కడ కనెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎన్ని టెస్టులు చేసినా కనబడదు. ఎందుకంటే సీక్రెట్గా ఉండేటువంటి కారకత్వాలు ఆ గ్రహాల ద్వారా వీళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కేతు ఈశాన్యానికి కారకుడు. ఎవరికైనా కేతు సంబంధంగా ధనయోగం పట్టింది, ఇప్పుడు వారు ఇంట్లో గృహంలో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళితేనే వీళ్ళకి డెవలప్మెంట్స్ అనేవి పెరుగుతాయి. అయితే కేతు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉంటూ మ్యాజికల్ ప్లానెట్ అంటారు. అంటే చిత్ర విచిత్ర గ్రహము. అలాగే కేతువు కనుక ఇంకా శుభగ్రహాలతో కలిసి ఉంటే వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత వెళ్తూ ఉంటే అంత బాగుంటుంది. అంటే ఎలాంటి బిజినెస్లో అంటే, కొంతమంది చూడండి బస్సులు పెడుతూ ఉంటారు, పలానా క్షేత్రానికి టూరిజం అంటే అదంతా క్షేత్ర సంబంధించినవి తిరుగుతుంటాము. శక్తిపీఠాలు అంటాము, తిరుపతి తీసుకెళ్తాం, లేకపోతే ఇంకోటి ఏదో ఆలయాలు తీసుకెళ్తాం, శ్రీపాద వల్లభ తీసుకెళ్తాం అంటూ ఉంటాం. అలాంటి వారు గురువు కేతువు సంబంధంగా ధనయోగం వస్తుంది. అలా కాకుండా మ్యాజిక్స్ నేర్చుకుని ఉంటారు కొంతమంది, మ్యాజికల్ షోస్ అవి కేతువే. అలాగే కొన్ని పూజాది కార్యక్రమాలు పౌరహిత్య సంబంధించినవి కేతువే, గుర్తుపెట్టుకోండి. అలా ఏదైనా సరే, ఇప్పుడు పైప్ లైన్స్ ఉంటాయి, పైపులు అమ్మేటువంటిది, పైపులు, నూడుల్స్, ఇవన్నీ కూడా కేతువుకి సంబంధించినవే. అయితే మీకు రాహుగ్రహ ప్రభావం తక్కువగా ఉన్న, కేతుగ్రహ ప్రభావం తక్కువగా ఉండి ఆ వ్యాపారాలు చేస్తూ అంతంత మాత్రం కొంతమందికి చూడండి, మాకు అదే వ్యాపారం సార్, మా తాతల దగ్గర నుంచి నేను అదే చేస్తున్నాను కానీ నాకేం మిగలట్లేదు అంటారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ఆ గ్రహం యొక్క బలం బలహీనంగా ఉంది. ఉదాహరణ, కేతు బలహీనంగా ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి? గణపతి యొక్క ఆరాధన చేయాలి. ఇంట్లో ఈశాన్య భాగం దోషం లేకుండా చూసుకోవాలి. దోషం అంటే ఎక్కువ బరువులు పెట్టేయడం. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఈశాన్యంలో ఒక గది ఉంటే దాన్ని లోపల మొత్తం సరుకులు మొత్తం డంప్ చేసేసి దాన్ని లాక్ చేసి పెట్టేస్తారు. అది ఎంత పెద్ద దోషం అంటే, అలా జరిగినప్పటి నుంచి వాళ్ళ ఆలోచన విధానం మీద దాని ప్రభావం పడుతుంది. అంటే వాళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోలేకపోతుంటారు. తీసుకునే డెసిషన్స్ అన్ని రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి. ఏది ఆలోచించాలన్న ఆలోచనని కోల్పోతుంటారు. ఎందుకంటే వాస్తు పురుషుడి యొక్క శిరస్సు స్థానము ఈశాన్యం అనేది. అలా కాకుండా అక్కడ వెయిట్స్ ఎక్కువ లేకుండా చూసి, జస్ట్ అక్కడ మీరు పూజ గది పెట్టుకొని చక్కగా అక్కడ మీరు వెళ్తురు ఎక్కువలా ఉండేలా చూసుకున్నట్లయితే, అప్పుడు మీరు చేసేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఈశాన్య దిశలో ఓపెన్గా ఉంచుతూ ఖచ్చితంగా బాగుంటుంది. మరి నైరుతి కనుక పాడైనట్లయితే ఏం జరుగుతుంది అంటే, ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతాయి లైఫ్లో. అంటే ఎవరో సడన్గా డెత్ అవ్వడం, లేనట్లయితే ఊహలు ఎక్కువగా ఉండడం, అంటే ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఉండే సఖ్యత కూడా దెబ్బతింటూ ఉంటుంది రాహు పాడైతే. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అయితే రాహు కనుక బాగున్నాడు అంటే, బాగుండాలంటే ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఓపెన్ చేసినట్టుగా నైరుతిలో ఓపెన్ చేయకూడదు. నైరుతి ఎప్పుడు క్లోజ్ ఉండాలి. మనకి పూర్వము నైరుతి గది కట్టేవారు, నైరుతిలో చీకటి గదులు కట్టేవారు, ప్రత్యేకంగా గదులు కట్టి అలా వదిలేసేవారు. అప్పుడేంటి, ఈశాన్యానికి ఎలా అయితే దేవతల అధిపతిలో, నైరుతిలో పితృ అనేటువంటి పదం ఎక్కడైతే వస్తుందో అక్కడ పితృదేవతల అధిపతులు అవుతారు వాళ్ళకి. అందుకే మన ఇంట్లో కూడా ఈశాన్యంలోనే ఎక్కువగా మీరు పటాలు పెట్టుకోవాలి. నైరుతిని 2 భాగాలు చేస్తారు. దక్షిణ నైరుతి వైపు వచ్చే దగ్గర మీకు పితృ అనే పదం పడుతుంది.
అక్కడ మీ యొక్క పితరుల యొక్క అంటే మీ తల్లిదండ్రులు, తర్వాత మీకు తాత ముత్తాతలు ఉంటారు కదా, మీ తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు పెట్టకూడదు ఎప్పుడు కూడా. గతించిన వాళ్ళ యొక్క పటాలు పెట్టుకోవాలి. లేదండి కొంతమందికి పాపం ఎర్లీ ఏజ్లో తల్లిదండ్రులు మిస్ అవుతారు. అలాంటప్పుడు వారి పటాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నైరుతి యొక్క ఎనర్జీ పెరుగుతుంది. నైరుతి ఎనర్జీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వృత్తిలో అభివృద్ధి కావాలో పెరుగుతుంది. మనకి శాస్త్రంలో కూడా నైరుత్యత శస్త్రగారం చెప్పడం జరిగింది. ఈశాన్య దేవతా గృహం చెప్పడం జరిగింది. అంటే ఇంట్లో ఏ దిశలో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నామో, ఎటువంటి పనులు చేస్తున్నామో అది కూడా వాస్తే. ఇప్పుడు నైరుత్యత శస్త్రగారం చెప్పారంటే మీ యొక్క పనిముట్లను నైరుతిలో పెట్టుకోమని చెప్పారు. అలా గనక పెట్టుకున్నట్లయితే మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మరింత అభివృద్ధి కలగాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. శ్రీమాత్రే నమః.